పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. 2005లోనే కార్పొరేషన్గా ఎదిగిన నిజామాబాద్ పట్టణం ఇప్పటికీ సమస్యలతో సతమతమవుతోంది. కార్పొరేషన్ తొలి ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ జనానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. సీనియర్ నేత డి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ తొలి మేయర్గా ఎన్నికైనా పాలనలో తన మార్కులు చూపలేకపోయారు. 2010లో నిజామాబాద్ తొలి కార్పొరేషన్ పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి సమస్యలు మరింత పెరిగాయి. గడప గడపకు గోదావరి జలాలు అందిస్తామని నేతలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఇక శివారు ప్రాంతాల్లో రోడ్లు, మురికి కాలువలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహం, మధ్యలో నిలిచిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 5 ఏళ్లుగా పూర్తి కాని రింగు రోడ్డు పనుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎన్నికలు ముంచుకు రావడంతో సమస్యలు పరిష్కరిస్తామని పాత హామీలను కొత్తగా చెబుతూ ప్రచారానికి రెడీ అయ్యారు అన్ని పార్టీల నేతలు. దీంతో జనంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు తమను పట్టించుకుని నేతలు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారంటూ ఓటర్లు విమర్శిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఏ గలీలో రోడ్డు మంచిగా ఉన్నది ఒక్క మనిషిని చెప్పండి. ఏదో డ్రైనేజ్ ఎందుకు మంచిగా చేయలేదు ఇప్పటిదాకా? బైపాస్ రోడ్ అన్నారు, ఎక్కడ ఉంది బైపాస్ రోడ్? ఇప్పుడు ఓట్ల కోసము వస్తున్నారు. మళ్ళా ఈ రోజు వరకు కూడా నిజామాబాద్ లో మొత్తం మురికి కాలువలు, మురికి నీళ్లు, గుంతల రోడ్లు, అదే విధంగా రింగు రోడ్డు కూడా ఇప్పటి వరకు పూర్తిగా పని కాలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పారు, అది కూడా పూర్తిగా ఆగిపోయింది ఎక్కడిదక్కడ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో నిజామాబాద్ ని బంజారా హిల్స్ చేస్తా అని చెప్పడం జరిగింది. బంజారా హిల్స్ వద్దయ్యా, దోమలు లేకుండా, దోమల బెడదలు లేకుండా సమస్యలు పరిష్కరించాలి. నిజామాబాద్ కార్పొరేషన్పై పట్టు సాధించడం కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లలో ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో కార్పొరేషన్కు రెండోసారి జరుగుతున్న ఎన్నికల్లో ఓటరు ఎవరి పక్షం నిలుస్తాడన్నది ఆసక్తిగా మారింది.